భారత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనే చర్చ ఈ మధ్య చాలా జరుగుతోంది. భరతుడి పేరు మీద వచ్చిందని చాలా మంది అంటుంటారు. కానీ కాదు. భరతుడి కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందే భరతఖండానికి చాలా చరిత్ర ఉంది. చాలా మందికి తెలియని చరిత్ర అది. అందుకే మన దేశానికి భరత అనే పేరు ఎలా వచ్చిందో సమగ్రంగా చెప్పే స్టోరీ ఇది. బ్రిటిష్ వారు మన చరిత్రను ఎంత నాశనం చేయాలో అంత చేశారు. ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుతున్న చరిత్ర అంతా కన్ఫ్యూజనే. బ్రిటిష్ కాలంలోనే కోట వెంకటాచలం అనే గొప్ప చరిత్రకారులు ఉండేవారు. భారత చరిత్ర మీద ఎన్నో అద్భుత పుస్తకాలు రచించారు. ఆ పుస్తకాలను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక మన ప్రభుత్వాలు కూడా కనపడకుండా చేశాయి. కానీ ఇంటర్నెట్ పుణ్యమా అని ఆయన పుస్తకాలు దొరుకుతున్నాయి. ఎవరో విదేశీయులు ఆ తర్వాత వారి ప్రేరణతో మన స్వదేశీయులు రాసిన చరిత్రను గుడ్డిగా నమ్ముతున్నామప్పుడు. కోట వెంకటాచలం లాంటి గొప్ప పరిశోధకుడు రాసిన చరిత్రను ఎందుకు నమ్మకూడదు? భారత అనే పేరు ఎలా వచ్చింది? ఇది తెలియాలంటే ఈ సృష్టి ఆవిర్భావం, అలాగే భూమిపై జీవం ఏర్పడిన సమయం గురించి తెలియాలి. ఈ విశ్వం తర్వాత బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండం బద్దలై ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్షం ఏర్పడ్డాయని హబుల్ టెలిస్కోపులు చెప్పడానికి 1000 ఏళ్ల ముందే ప్రతి పురాణము చెప్పింది. పురాతన చరిత్రను చెప్పే గ్రంథాలే పురాణాలు. పురాణం అంటే అర్థం అదే. జీవానికి అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే అని బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. అలా భూమిపై జీవం మొదలైంది. సోలార్ సిస్టంలో మన భూమి ఒక భాగమని అందరికీ తెలుసు. ఆ సూర్యుడి శక్తి నుంచే జీవం పుట్టింది. సూర్యుడి వెలుగే జీవం. మన పురాణాలు వేదాల ప్రకారం మనిషిగానే జన్మించాడు. కోతి నుంచో చింపాంజీ నుంచో పరిణామం చెందినట్లు ఎక్కడా కనిపించదు. సూర్యుడే జీవానికి ఆధారం అన్న సంగతి సైన్స్ తెలిసిన వారందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని మన వేదాలు పురాణాలు ఎప్పుడో చెప్పాయి. ఆ సూర్యుడి వెలుగు నుంచి దేవతల శక్తితో అంటే ప్రకృతి శక్తితో జన్మించిన తొలి మానవుడే స్వయంభువ మనువు. అలా ఈ సృష్టి మొదలైంది. కొత్త సృష్టిలో తొలి మన్వంతరం ప్రారంభమైంది. సృష్టిని మన్వంతరాల కాలంతో పోలుస్తారు. అలా స్వయంభువ మనువుగా మనిషి మనుగడ ప్రారంభమైన మన్వంతరాన్ని స్వయంభువ మన్వంతరం అంటారు. 14 మన్వంతరాలు బ్రహ్మకు లేదా ఈ బ్రహ్మాండానికి ఒక పగటి కాలం. ఈ 14 మన్వంతరాలు పూర్తయ్యాక ఈ సృష్టి ముగిసి కొత్త సృష్టి మళ్లీ మొదలవుతుంది. ఒక్కో మన్వంతరం 71 మహాయుగాలు. ఒక మహాయుగంలో 4 యుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఆ లెక్కన స్వయంభువ మన్వంతరం మొదలై 198,58,85,000 సంవత్సరాలైంది. ఇప్పుడు మనం 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సూర్యుడి వెలుగు నుంచి జన్మించిన స్వయంభువ మనువు నుంచి మానవ జాతి వృద్ధి చెందింది. సూర్యుడి వెలుగుని భా అంటాం. ఆ వెలుగు నుంచి పుట్టిన వారసులు కాబట్టే మనువు వారసులను దేవతలు భారతులు అని పిలిచారు. వీరు నివసించిన ప్రాంతం భరతవర్షమైంది. అలా వచ్చింది భారత అనే పేరు. మనువు వారసులు పాలించిన ఈ ప్రాంతాన్ని భరతవర్షంగా పిలవడం మొదలుపెట్టారు. అప్పటినుంచి జంబూ ద్వీపంగా చెప్పే ఈ ఖండంలో ప్రధానమైన ప్రాంతం భారత్. అప్పట్లో అతిపెద్ద దేశాలను వర్ష అనేవారు. అలా జంబూ ద్వీపంలో భరత వర్షం అతి ముఖ్యమైన ప్రాంతమైంది. మనమంతా ఆ ప్రాంతానికి చెందిన వారం కాబట్టే ఏదైనా పూజలో సంకల్పం చెప్పేటప్పుడు జంబూ ద్వీపే భరతవర్షే అని మన అడ్రస్ చెప్పుకుంటాం. సూర్య వంశంలో తమ పూర్వీకులు భారతులు కాబట్టే దశరథుడు తనకు చాలా ఇష్టమైన భార్య కైకకు పుట్టిన బిడ్డకు భరత అని పేరు పెట్టాడు. ఆ తర్వాత శకుంతల తన తండ్రి అయిన విశ్వామిత్రుడి పూర్వీకులు భారతులే కాబట్టి తన బిడ్డకు భరత అని పేరు పెట్టింది. అంతే తప్ప ఈ భరతుడు పాలించినందుకే భారతదేశం అని పేరు రాలేదు. మానవ జాతికి మూల పురుషులు ఆ భరతులు. మన రూట్స్ అక్కడే ఉన్నాయి. అందుకే మనమంతా భారతీయులమయ్యాం. మన చరిత్రలో భరత అనే పేరుతో చాలా మంది ఉన్నారు. భరత అనేది ఒక వ్యక్తి పేరు కాదు. భరత అనేది ఈ నేల మీద పుట్టిన మానవ జాతి పేరు. ఇది భరత అనే పదం వెనుక ఉన్న అసలైన కథ. ప్రతి మన్వంతరం ముగియగానే ప్రళయం రావడం, మళ్లీ కొత్త జీవం పుట్టడం జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఉంటున్న మన్వంతరం వైవస్వత మన్వంతరం. ఇది 7వ మన్వంతరం. అందుకే పూజల్లో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని సంకల్పం చదువుతాం. ఈ వైవస్వత మన్వంతరాన్ని ప్రారంభించిన మనువు వైవస్వత మనువు. వివస్వత అంటే సూర్యుడు. సూర్యుడి అంశతో వైవస్వత మనువు పుట్టాడని మత్స్య పురాణం చెప్తోంది. అంటే ఈ మనువు కూడా సూర్యుడి కుమారుడే. అందువల్ల ఇతని వంశం కూడా భారత వంశమే.
ఈ వైవస్వత మనువు కుమారుడే ఇక్ష్వాకు. ఇక్కడితో సూర్యవంశం ప్రారంభమైంది. ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహానుభావుడే శ్రీరాముడు. ఈ వైవస్వత మన్వంతరం ప్రారంభమై ఇప్పటికి 12,05,33,000 సంవత్సరాలు గడిచాయి. అంటే ఇప్పుడు మనం ఉంటున్న కాలంలో తొలి మానవుడు జన్మించిన కాలం అన్నమాట. ఈ మన్వంతరంలో మనువు మూల పురుషులు కూడా భారతులే. అంటే భరత ఖండానికి చెందినవారు అని అర్థం. శ్రీరాముడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడి వరకు అందరూ తమ సంకల్పంలో ఈ భారత అనే పదాన్ని ఉపయోగించారు. భరతవర్షం అనే పదం అన్ని యుగాల్లో వినిపిస్తుంది. ప్రతి మన్వంతరానికి అంటే ప్రతి 30 కోట్ల సంవత్సరాలకు భూమిపై ప్రళయాలు ఏర్పడి మళ్లీ కొత్త జీవం ఏర్పడింది. అలా 6 సార్లు ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు జరుగుతున్న 7వ మన్వంతరం అంటే వైవస్వత మన్వంతరం 12 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. మత్స్యావతారంగా విష్ణువు అవతరించిన సమయం కూడా ఇదే. ప్రళయం నుంచి భూమిని కాపాడి వైవస్వత మనువుతో పాటు భూమికి అవసరమైన జీవజాతులను ఒక పెద్ద పడవలో ఎక్కించి ఒక సురక్షిత ప్రాంతానికి చేర్చాడు విష్ణువు. ఇదే కాన్సెప్ట్ ని 2012 సినిమా క్లైమాక్స్ గా వాడుకున్నారు. వైవస్వత మన్వంతరం మొదలైన 12 కోట్ల సంవత్సరాల్లో ఇప్పటికీ 27 మహాయుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు 28వ మహాయుగంలో వేదకాలమైన కృతయుగం, రాముడు పుట్టిన త్రేతాయుగం, కృష్ణుడు అవతరించిన ద్వాపర యుగం ముగిసిపోయాయి. ఇప్పుడు కలియుగం నడుస్తోంది. కలియుగంలో ఇప్పటి వరకు 5,124 సంవత్సరాలు గడిచాయి. ప్రతి యుగం చివర ఏదో ఒక ఉత్పాతమో యుద్ధమో వచ్చి మానవ సంహారాలు జరిగాయి. ఉదాహరణకు త్రేతాయుగం చివరిలో రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అప్పటి చీనా, గ్రీసు, రోము, ఈజిప్టు, అరేబియా ప్రాంతాల ప్రజలు ఆ యుద్ధంలో పాల్గొన్నట్లు మహాభారతంలో వ్యాసుడు రాశారు. పాండవులు గెలిచారు. యుద్ధం తర్వాత కౌరవుల వంశంలో ఉన్న చాలా మంది ప్రజలు నిరుత్సాహపడ్డారు. వారికి భరతఖండంలో ఉండడం ఇష్టం లేక యుద్ధంలో పాల్గొన్న చీనా, గ్రీస్, రోము, ఈజిప్ట్ లాంటి దేశాల ప్రజలతో చాలా మంది భారతీయులు వలస వెళ్లిపోయారు. వారిలో కొందరు ఆ దేశాల్లో చాలా ప్రాంతాలను ఆక్రమించి రాజ్యాలు స్థాపించారని చరిత్ర చెప్తోంది. అక్కడ మన సంప్రదాయాలు, మన సంస్కృతి విస్తరించారు. అందుకే ఆ దేశాల్లో ఇప్పటికీ భారత వంశీయుల ఆనవాళ్లు కనిపిస్తాయి. మన దేవుళ్లనే వేరే వేరే పేర్లతో ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో కృష్ణతత్వం వ్యాపించింది. యూరప్లో కొన్నేళ్ల క్రితం వరకు రాధాకృష్ణులనే పూజించారు. వారిని పేగన్స్, స్లావిక్ కల్చర్ అంటారు. వీరందరికీ మూలం భారత వంశమే. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు, ఆ తర్వాత పరీక్షిత్తు పరిపాలించారు. పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణించాడని, అతని కుమారుడు జనమేజయుడు సర్పజాతిని సంహరించే సర్పయాగం చేయించాడు. అప్పుడు ఆ సర్పజాతిని అస్తిక అనే ఋషి కాపాడి ఆ నాగజాతిని భరతఖండం నుంచి ఇప్పటి మెక్సికో ప్రాంతానికి తీసుకువెళ్లాడని భారతం చెప్తోంది. అలా ఆనాడు నాగజాతితో పాటు రాక్షస జాతికి చెందిన మయుడి వారసులు కూడా అస్తికుడితో మెక్సికో ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ మయుడి వారసులే మయన్స్ అయ్యారని, నాగజాతిని అస్తికుడు రక్షించాడు కాబట్టి వారు అడ్జెక్ట్స్ అయ్యారని చరిత్ర చెప్తోంది. ఇప్పటికీ మెక్సికోలో కనిపించే ఆనవాళ్లు, అక్కడి పెద్ద పెద్ద ఆలయాలు మన భారతదేశ సంస్కృతిని స్పష్టంగా చెప్తాయి. అంతెందుకు, మహాభారతం అనే పేరు వెనుక అసలు కథ ఇదే. మానవ మనుగడ, నాగరికత, చరిత్రను చెప్పే విధంగానే వ్యాసుడు తన ఇతిహాసానికి భారతం అని పేరు పెట్టాడు. మొదట జయం అనే పేరు పెట్టి ఆ తర్వాత భారత చరిత్రను చెప్పేందుకే భారతం అని పేరు మార్చడం వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇది భారత్ అనే పేరు వెనుక ఉన్న లక్షల ఏళ్ల చరిత్ర. మన భారతదేశ చరిత్రను రాయడమూ కష్టమే, ఆ చరిత్రను చెప్పడమూ కష్టమే. ఎందుకంటే ఏ దేశానికైనా మహా అయితే 1000 ఏళ్ళో 2000 ఏళ్ళో చరిత్ర ఉంటుంది. కానీ ఈ వేద భూమికి కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్ని కోట్ల ఏళ్లలో ఎన్నో ఉత్పాతాలు, ప్రళయాలు, దాడులు, దోపిడీలు జరిగాయి. ఆ ఉత్పాతాలు, విధ్వంసాల మధ్య మన గ్రంథాలు ఎన్నో నాశనమయ్యాయి. అందుకే మన ఋషులు శృతిబద్ధంగా పాఠం బోధించేవారు. అంటే బట్టి పట్టే విధానం. ఆ విధానం వల్లే గ్రంథాలు నాశనమైపోయినా, నాశనం చేసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను మన పూర్వీకులు శృతుల రూపంలో అందరికీ తెలియజేయగలిగారు. వాటిని రాసుకొని రక్షించుకోగలిగారు. ఇది మన భారతదేశం. అలాగే భారత అనే పేరు వెనుక ఉన్న అసలు చరిత్ర.